సో ఎన్ఆర్ఐలు ప్రధానంగా కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఇండియా వచ్చినప్పుడు చాలా తక్కువ టైం ఉంటుంది. 1 మంత్‌లో ఉంటుంది. 1 మంత్‌లో వచ్చిన పనులను చూసుకోవాలి. ప్రాపర్టీ కొనాలనే ఆలోచన ఉంటే మళ్ళీ దానికోసం కొంత టైం కేటాయించాలి. హడావిడిగా ఆ ప్రాపర్టీ చుట్టాలు, తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్ ద్వారా చూసి కొంటూ ఉంటారు. సో, తర్వాత ఏంటంటే జరిగేది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత లీగల్‌గా కొన్ని ఇష్యూస్ ఎదుర్కొంటున్నారు. అంటే ప్రాపర్టీ కొన్న వాళ్ళు నాకు తెలిసి 100లో 80% పీపుల్ చాలా వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. హడావిడిగా వచ్చి ప్రాపర్టీ కొనడం, తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి రావటం, ఆ లీగల్‌గా ఏదైనా ఇష్యూస్ ఉంటే మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవడం అవ్వట్లేదు. అవును. చాలామంది ఇక్కడ ఫెయిల్ అవుతున్నారు కొంతమంది. ఆ ఫెయిల్యూర్ కరెక్ట్. కారణం ఏంటి? వాళ్ళు చేసే టాప్ 3 మిస్టేక్స్ అంటే ఏంటి? ఎన్ఆర్ఐస్ చేసే మేజర్ మిస్టేక్ ఏంటంటే, ఎన్ఆర్ఐస్ హ్యాస్ గాట్ ఎ సెట్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏజెంట్స్. ఓకే. వాళ్ళ ఏజెంట్స్ చెప్పిన మాటలే నమ్ముతారు. ద మెయిన్ రీజన్ ఏంటంటే, నేను ఇనీషియల్లీ ఇంకొక వీడియోలో ఇందాకనే చెప్పాను. మాక్సిమం ఎన్ఆర్ఐస్ ఆర్ నాట్ ఫ్రమ్ తెలంగాణ. యెస్ మేడం. దే ఆర్ ఫ్రమ్ ఆంధ్ర. యెస్ మేడం. వాళ్ళ పేరెంట్స్, బ్రదర్స్ మాక్సిమం వాళ్ళంతా అక్కడే సెటిల్ అయి ఉంటారు. సో వాళ్ళకి లోకల్‌గా ఒక మనిషి కావాలి డిపెండ్ అవ్వడానికి. అండ్ దే డిపెండ్ ఆన్ ఏజెంట్స్. ఆ ఏజెంట్స్ కూడా విజయవాడనో లేదంటే అమరావతి, ఆంధ్ర సైడ్ నుంచే ఉంటారు. కానీ బేసిక్‌లీ వెన్ ఇట్ కమ్స్ టు ఏజెంట్ సేల్స్ ఏమవుతుందంటే, ఏజెంట్స్ విల్ ఆల్వేస్ ఫోకస్ ఆన్ హిస్ ప్రాఫిట్. ఓకే. ఆ ప్రాజెక్ట్ అక్కడ అవుతదా? అక్కడ అవ్వదా? ఈ ఎన్ఆర్ఐ క్లయింట్‌కి అది అందుతదా లేదా అనేది ఇట్ ఈస్ ఎ సెకండ్ చాప్టర్ ఫర్ హిమ్. ఫస్ట్ చాప్టర్‌లో ఏంటి? సేల్స్ క్లోజ్ అయిందా? నా కమిషన్ నాకొచ్చిందా? ఫస్ట్ పాయింట్ ఈస్ దట్. సెకండ్ థింగ్ ఈస్ వీళ్ళు ఎప్పుడు లీగాలిటీస్ చెక్ చేయరు. యెస్ మేడం. ఎన్ఆర్ఐస్ మీరన్నట్టు వాళ్ళు 10 డేస్‌కి వస్తారు. లేదంటే 1 మంత్‌లో వస్తారు. ఆ 1 మంత్‌లో ఒక పెళ్లుంటుంది, ఒక పేరెంటం చాలా వరకు ఉంటుంది, ఆ! ఒక ట్రిప్ ఉంటుంది, ప్లస్ ప్రాపర్టీ కొనేది ఉంటుంది. అట్లా వర్కౌట్ అవ్వదండి. ఒక ప్రాపర్టీ కొనాలంటే 5, 6 మంత్స్ నుంచి రిసర్చ్ చేయాలి. ఆ బిల్డర్ కరెక్టా? బిల్డర్ ప్రొఫైల్ కరెక్టా? వాళ్ళ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఏంటి? వాళ్ళు కొనే లొకేషన్ కరెక్టా? యెస్ మెయిన్ మేడం. థింగ్ అది. వాళ్ళు కొనే లొకేషన్ కరెక్టా కాదా? ఇవన్నీ చెక్ చేయరు. కొన్ని యాడ్స్ ఉంటాయి డిజిటల్ మీడియాలో. కొన్ని తెలుగు అసోసియేషన్స్ యెస్. ఉన్నాయి. అక్కడికే వస్తున్నా. యెస్. కొన్ని తెలుగు అసోసియేషన్స్ ఉన్నాయి. ఏది మన ఎన్ఆర్ఐస్ కోసం. వాళ్ళకేముందో ₹1,00,000 ఇచ్చారనుకోండి, మీ ప్రాపర్టీ గురించి అక్కడ రన్ చేస్తూనే ఉంటారు. మా దగ్గర కూడా వస్తారు. మేడం మీరు 1,00,000 పే చేయండి. మిమ్మల్ని మేము అక్కడ ప్రమోట్ చేస్తాం. కాలిఫోర్నియాలో ప్రమోట్ చేస్తాం. ఆస్ట్రేలియాలో ప్రమోట్ చేస్తాం అనేసి. అది ఫేక్ అండి. ఫేక్. కొన్ని మంచివుంటాయి. ఇప్పుడు కొన్ని బ్రాండెడ్ బిల్డర్స్ చేస్తున్నారు. కానీ నాట్ ఎవ్రీబడీ ఆర్ సక్సీడింగ్ ఇన్ దిస్. ఓకే. సో ఇప్పుడు బ్రాండెడ్ బిల్డర్స్ దగ్గర కొనాలనుకోండి 7,000 to 8,000 ఆర్ 9,000 ఉంటది ప్రీ లాంచ్ ప్రైసెస్. ఓకే. అదే మీరు లోకల్ బిల్డర్ దగ్గర కొన్నారనుకోండి 3,000 4,000 ఉంటది. Oh. సో వాట్ డు పీపుల్ సీ? వాడైనా కడతాడు, వీడైనా కడతాడు అనుకుంటారు. అక్కడే వాళ్ళు చాలా మిస్టేక్స్ చేస్తారు. మెయిన్ డిజిటల్ మీడియా ప్రెసెన్స్ ఒకటి, ఏజెంట్స్ ఇన్వాల్వ్‌మెంట్ ఒకటి, ఇంకోటి ల్యాక్ ఆఫ్ టైమ్. దీస్ ఆర్ ద మేజర్ ఇష్యూస్ వాట్ ఎన్ఆర్ఐ పీపుల్ ఫేస్.